హాయ్ హాయ్ వరుణ్ తేజ్ అన్న. హాయ్ అన్న. హాయ్ హాయ్ అన్న. ఆల్ ద బెస్ట్ అన్న. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ తమ్ముడు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ అన్న. హాయ్ వరుణ్ అన్న. హాయ్ మళ్ళీ ఒకసారి మీ వైల్డ్ గా గజ్జల గణేష్ లాగా ఎప్పుడు చూడగలుగుతాం ఈ ఫిలిం. నెక్స్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, నెక్స్ట్ వచ్చేస్తుంది తర్వాత సాంగ్ నా మూవీకి ఫిదా అన్న. అదిరిపోద్ది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అన్న, అది ఇంతకు ముందు కూడా సేమ్ ఇట్లాంటి మిలిటరీ కాన్సెప్ట్ మూవీస్ వచ్చినాయి. ఆ. మరి మీ దగ్గర నుంచి మేము కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఎయిర్ ఫోర్స్ లో మాత్రం నాకు తెలిసి తెలుగులో ఫస్ట్ సినిమా ఇది. అంటే మిలిటరీ కాన్సెప్ట్ రావడం ఒకటి. అంటే ఎయిర్ ఫోర్స్ పైలట్స్ కి ఇప్పుడు వాళ్ళు ఒక జెట్ లో కూర్చున్నప్పుడు 2000 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తూ ఉంటారు. 2000 కిలోమీటర్ల స్పీడ్లో వాళ్ళు ఒక చిన్న డెసిజన్ తీసుకోవడానికి వాళ్ళకి స్ప్లిట్ సెకండ్ తేడా ఉంటుంది. సో ఈ అన్నిటిని మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో కామెడీలు 100 చేసినప్పుడు దేశం గురించి ఎన్ని సినిమాలు చేస్తాయండి, చేస్తూనే ఉంటాం. సూపర్ అన్న, సూపర్. ఇక్కడ అన్న ఒక గద్దెలు కొడుకు గణేష్ డైలాగ్ అన్నా చెప్పు. గద్దెలు కొండ గణేష్ డైలాగ్ అన్న. డైలాగా? గద్దెలు కొండ గణేష్ ఏం డైలాగ్ లేవున్నా. అందుకే పెద్దోళ్ళు చెప్పారు 4 బుల్లెట్లు సంపాదిస్తే 2 దాచుకోవాలా, 2 కాల్చుకోవాలి. అన్నయ్య బాబాయ్తో సినిమా ఎప్పుడు? నేను వెయిటింగ్ తమ్ముడు, చూద్దాం. హాయ్ సార్. హలో. హాయ్. ఇన్ని మూవీస్ యాడ్ చేసినారు కదా, మీకు ఏ మూవీ ఫేవరెట్ సార్? ఏ మూవీ హీరోయిన్ ఫేవరెట్ సార్? నా ఫేవరెట్ హీరోయిన్ ఆల్రెడీ పెళ్లి చేస్తున్నాను సార్. ఏ హీరోయిన్ సార్? మా ఇంట్లో ఉందా హీరోయిన్? ఎక్సెప్ట్ మ్యామ్. మ్యామ్ కాకుండా అంటే అందరూ ఇష్టమే, బట్ నాకు సాయి పల్లవి ఇష్టం. సార్. హలో సార్. సార్ కనపడ్డు. హాయ్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ హ్యావ్ ఏ క్వశ్చన్ సార్. సార్ మీరు అండ్ లావణ్య గారు కలిసి సినిమా చేయబోతున్నారా నెక్స్ట్? చేసాం కదా ఆల్రెడీ, ఇప్పుడు పెళ్లి చేస్తున్నాం. కొత్తగా సార్ న్యూగా అంటే ఎవరైనా కథ చెప్తే చేస్తాం. మేము చెప్తాం సార్. నేను ఎలా చెప్తాను కదా, నేను సినిమా చేస్తాను, నాకు కథ చెప్పడం డైరెక్టర్ రావాలి. చేస్తారు మంచిగా చేస్తా. నువ్వు చెప్పావుగా చేస్తా. సార్ చిన్న ఇంకోటి, అండ్ కళ్యాణ్ సార్ ఉన్నాడు కదా సారు, మీ కాంబినేషన్ లో ఒక్క సినిమా వస్తే లైఫ్ తృప్తి అవుతుంది సార్. ఇక నాకు అది లైఫ్ లో ఉండే ఒక పెద్ద కోరిక సార్, మా అందరికి సార్, ఫ్యాన్స్ అందరికి అదొక చిన్న కోరిక సార్, అదొక్క చిన్న కోరిక. ఎప్పుడు వస్తుంది సార్? మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇంకొక చేతుల్లో ఉంటే నేను ఎప్పుడు చేసేవాడిని అది, బట్ దేవుడికి వెయిట్ చేస్తాను, ఎప్పుడు అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఓకే సార్. చాలా మంది ఫ్యాన్స్ అడుగుతున్నారు మల్టీ స్టార్ మూవీ ఎప్పుడు చేస్తున్నారు అని. చిరంజీవి గారితో ఎవరితోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అర్థమైంది. ఎప్పుడు మన చేతుల్లో గణేష్ లాగా మూవీ కూడా చేస్తారు. డెఫినెట్ గా ఇంతమంది మీరు అడుగుతున్నారు కాబట్టి ఇది ఎవరో ఒకరు చూసి వాళ్ళు రాసి నా దగ్గరికి చెప్తే హ్యాపీగా చేస్తాం. మీకోసం ఎంత అందరు వెయిట్ చేస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్.